డయాగ్రిడ్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి హెచ్ఓడి టవర్స్, జిఏడి టవర్ అంటే ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ అనేటువంటి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఆసక్తికరమైనటువంటి విషయం ఇందులో మరొకటి ఏంటంటే ఇది దేశంలోనే అతిపెద్ద డయాగ్రిడ్ స్ట్రక్చర్గా రికార్డులకి ఎక్కబోతోంది. 49 అంతస్తులు, ఎందుకంటే హైయెస్ట్ టవర్ 49 అంతస్తులు ఉంటాయి, మిగతా 40 అంతస్తుల టవర్లు ప్లాన్ చేశారు. మొత్తం 5 టవర్ల నిర్మాణం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. ఆ విశిష్టత ఏంటో ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం జేడీ టవర్స్, ఇది గ్రాఫిక్ ఇమేజ్, ఇది రియాలిటీ కాదు. రియాలిటీ కావాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మనకి కన్స్ట్రక్షన్ స్టేజ్ దగ్గర నుంచి, ఇది కన్స్ట్రక్షన్ స్టేజ్ ప్రస్తుతం నడుస్తున్నది. దాదాపు అన్ని టవర్లో కూడా ఫస్ట్ లేయర్ ఆఫ్ గ్రిడ్ అనేది ఏర్పాటు చేశారు. ఈ స్ట్రక్చర్ పైకి వెళ్ళే దాన్ని బట్టి గ్రిడ్ నిర్మాణం కూడా ముందుకెళ్తుంది అనమాట. అయితే గ్రిడ్లో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ఐరన్ గ్రిడ్ స్ట్రక్చర్గా ఇది రికార్డులకి ఎక్కబోతుంది. పైగా 5 టవర్లో జిఏడి టవర్కి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. 4000 కార్లు ఒకేసారి పార్కింగ్ చేసేంత సదుపాయాలతో ఎమ్యూనిటీ బ్లాక్స్ కూడా ఇక్కడ రెడీ అవుతున్నాయి. ఈ ఇమేజ్ ఎందుకు వేసామంటే ఒక క్లారిటీ కోసం అనమాట. వాస్తవానికి జిఏడి టవర్స్ 5 అవుతున్నాయి అన్న విషయం అందరికీ తెలుసు. మొత్తం జిఏడి టవర్ ఒకటి, ఈ టవర్లు 5 అవుతున్నాయి అన్న విషయం అందరికీ తెలుసు. వీటిని ఇంటిగ్రేట్ చేస్తూ గ్లాస్ బ్రిడ్జ్ల నిర్మాణం చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది. ఇది తర్వాత ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్, అంటే మాస్టర్ ప్లాన్లో భాగంగా చేసిన దానిలో ఫస్ట్ అనుకోపోయినా కానీ ఇప్పుడు వాటి ఇంటిగ్రేషన్ మీద వర్క్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మాస్టర్ ప్లాన్లోనే మరొక భాగం ఏంటంటే ప్రతి టవర్కి కూడా ఒక ఎమ్యూనిటీ బ్లాక్ నిర్మాణం అనేది ప్రపోజల్లో ఉంది. ఈ ఎమ్యూనిటీ బ్లాక్ కూడా G+3 అంటే గ్రౌండ్ ప్లస్ 3 అంతస్తుల భవనాలుగా రెడీ అవుతాయి. వీటన్నిటిలో కూడా వివిధ సదుపాయాలు, అంటే ఆ భవనాలకి అవసరం అయ్యేటువంటి సదుపాయాలన్నీ, క్యాంటీన్ లాంటి అంశాల దగ్గర నుంచి పార్కింగ్ సదుపాయాల వరకు అన్నీ కూడా ఈ బ్లాక్స్లో రాబోతాయి. అందుకనే ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టము 4000 కార్లతో ఈ బ్లాక్స్లో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రెడీ అయ్యాయి. వాటిని కూడా ప్యారలల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. జిఏడి టవర్ రెడీ అయినా, హెచ్ఓడి టవర్స్ రెడీ అయినా, ఈ టవర్లకు సంబంధించినటువంటి ఇమ్యూనిటీస్ అన్నీ కూడా రెడీ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇది ప్లాన్ చేస్తారు. అన్నీ కూడా గ్రీన్ అండ్ బ్లూ రూట్స్తోనే ప్లాన్ చేస్తారు. చుట్టుపక్కల నీటి వ్యవస్థలు, అలానే గ్రీనరీ, ఎకాలజీని ఎక్కడా కూడా మిస్ కాకుండా ఉండేలాగా అమరావతిలో ప్రణాళికని రెడీ చేశారు. అందుకనే ఇప్పుడు దేశం అంతా కూడా దీని వైపే చూస్తుంది. కరెంట్ ప్రోగ్రెస్ ప్రకారం చూస్తే కనుక 2 ఏళ్లలో ఇవి హ్యాండ్ ఓవర్ చేయాలి. నా లెక్క ప్రకారం ఒక 7-8 నెలల్లో అమరావతి వెళ్ళేటువంటి వాళ్ళకి క్లియర్గా గ్రిడ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఎందుకంటే కనీసం 10-15 అంతస్తులు లేపేయడానికి అవకాశం ఉంటుంది రాబోయేటువంటి 6-7 నెలల్లోనే. ఒక్కసారి పని ట్రాక్లో పడితే ఆటోమేటిక్గా అది ముందుకెళ్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. సో ఇది మొత్తం దేశంలోనే టాలెస్ట్ స్ట్రక్చర్ రాబోయే రోజుల్లో ఆ విధంగా రికార్డులకు ఎక్కేటువంటి ప్రణాళిక అవుతుంది. ప్రజెంట్ సిచ్యుయేషను, అలానే ఫైనల్ ఫినిషింగ్ ఇలా వస్తుంది అనేది ఇమాజినేషను. సో ఈ గ్రాఫిక్స్ని చూస్తే అర్థమవుతుంది. ఈ డయాగ్రిడ్ స్ట్రక్చర్కి ఉన్నటువంటి స్పెషాలిటీస్ కూడా ఇంటర్నల్గా లోపల నుంచి చూస్తే ఈ దృశ్యం ఇలా కనిపిస్తుంది. అయితే ఈ డయాగ్రిడ్ స్ట్రక్చర్ని ఫిల్ చేయడానికి వేసేటువంటి గ్లాస్ స్ట్రక్చరే దాదాపు 2500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్లో భాగంగానే వస్తాయి అన్నమాట. బీమా కంపెనీ అక్కడ జిఏడి టవర్కి సంబంధించినటువంటి డయాగ్రిడ్ ఫ్రేమ్స్ తయారు చేస్తుంది. ఆ ఫ్రేమ్ మేకింగ్కి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా రిలీజ్ చేసింది. అంటే ఇవన్నీ కూడా జిఏడి టవర్ 49 ఫ్లోర్స్కి నిర్మాణం చేసేటువంటి జిఏడి టవర్కి వేసేటువంటి డయాగ్రిడ్ స్ట్రక్చర్ అన్నమాట. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్లో హైటెక్ సిటీని ఎలా అయితే సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్ ఫ్రేమ్స్తో కట్టారో దాన్ని ఇక్కడ ఐరన్ ఫ్రేమ్స్తో నిర్మిస్తున్నారు. సో దానికి దీనికి ఒక చిన్న తేడా ఏంటంటే ఇదేమో సర్కిల్ షేప్లో ఉంటుంది, అదేమో స్క్వేర్ షేప్లో ఉంటాయి అన్నమాట. సో అలాగే ప్లాన్ చేస్తున్నారు. ఇది మొత్తం కూడా అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి వర్క్షాప్లో చేసిన డిజైన్స్ అనమాట. వీటిని టెస్టింగ్ కంప్లీట్ అయింది, ఇంటిగ్రేషన్ పని మొదలుపెట్టారు. ఒకదాన్ని ఒకటి, అంటే ఫస్ట్ లేయర్ సెట్ చేయడం, సెకండ్ లేయర్కి ఏంటంటే ఆ ఎక్స్ బాక్సులు తయారు చేయాలి. ఆ ఎక్స్ బాక్సులు కరెక్ట్గా ఫిట్ అయితే కనుక ఫర్దర్గా వర్క్ స్పీడ్ అందుకుంటుంది. అందుకని పగలు రాత్రి తేడా లేకుండా జిఏడి టవర్స్ దగ్గర వర్క్ నడుస్తుంది. దీంతోపాటు కొన్ని టవర్స్ దగ్గర ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తే ఇది ప్రజెంట్ స్టేటస్ అనమాట. జిఏడి టవర్ కంటే ఫ్రేమ్ వైజ్గా చూసినప్పుడు మీకు మొత్తం ఈ ఎక్స్ బాక్స్ స్ట్రక్చర్స్ వరకు రెడీ చేసి పెట్టారు. ఈ ఎక్స్ బాక్స్ స్ట్రక్చర్స్ ఇవి రెడీ అయితే కనుక వీటి తర్వాత వీటిని ఇంటిగ్రేట్ చేయడం అనేటువంటి ఇది ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ అయిపోతే కనుక పని స్పీడ్ అందుకుంటుంది. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే అన్నిటికీ మించి మామూలుగా కట్టేటువంటి భవనంలో ఉపయోగించే స్టీల్ కంటే 20% తక్కువ స్టీల్ ఇక్కడ ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే స్టీల్ని కూడా సేవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ హెవీ విండ్, ఒకవేళ నది తీరంలో ఉంది కాబట్టి విపరీతమైనటువంటి ఈదురుగాలు వచ్చినా కానీ
అట్ ద సేమ్ టైం మీరు ఇంకొక విషయం గమనించి చూస్తే కనుక భూకంపానికి సంబంధించినటువంటి ప్రకంపనలు కూడా తట్టుకునేటువంటి స్ట్రక్చర్లుగా ఈ డయాగ్రిడ్ ఫ్రేమ్స్ నిలబడతాయి అనమాట. వీటికి సంబంధించినటువంటి దృశ్యాలని తీసేటువంటి క్రమంలో కూడా అంటే చుట్టుపక్కలంతా కూడా బ్యూటిఫికేషన్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. వాటితో పాటే డయాగ్రిడ్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి నిర్మాణ ప్రణాళిక కూడా జరుగుతుంది. 218 మీటర్ల హైట్లో ఉంటాయి ఈ టవర్స్. సో దీనికి అభిముఖంగానే ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి అసెంబ్లీ టవర్ ఉంటుంది. సో అసెంబ్లీ టవర్ హైట్ని దాదాపు మ్యాచ్ అయ్యే విధంగా ఉంటాయి అన్నమాట ఈ ఈ డయాగ్రిడ్ స్ట్రక్చర్కి సంబంధించింది. అలానే వీటిపైన రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కొన్ని వీడియోలు రిలీజ్ చేసింది. అంటే ఇది మేవాన్ టెక్నాలజీ అంటారు. ఇంటర్నల్గా ఇంటర్లింక్డ్ సిస్టమ్స్ అనమాట. ఇవన్నీ ఇంటర్లాక్డ్ సిస్టమ్స్ అని చెప్పారు అంటారు. ఇక్కడ మనం కట్టేది ప్రత్యేకంగా ఏముండదు. ఈ ఫ్రేమ్స్ ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత ఫ్లోర్ బై ఫ్లోర్ ఆటోమేటిక్గా ఇవి పైకి వెళ్తూ ఉంటాయి. దాని ప్రకారం కాంక్రీట్ ఫిల్లింగ్ చేసుకుంటూ కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉంటారు. అంటే నో వాల్, గోడలు ఉండవు. దానికి తగ్గట్టుగానే ఇది ఫ్రేమ్ ఆధారంగానే మొత్తం ఆ స్పేస్ అంతా కూడా కవర్. పిల్లర్స్ ఉండవు, ప్రధానంగా గోడలు కాదు, పిల్లర్స్ ఉండవు. పిల్లర్స్ కంటే కూడా ఈ కాంక్రీట్ ఫ్రేమింగ్ స్ట్రక్చర్స్ వస్తాయి. పిల్లర్స్ కాంక్రీట్ ఫ్రేమింగ్ స్ట్రక్చరే, అవే గోడల్లా కనిపిస్తాయి, అవే పిల్లర్స్గా కూడా ఉంటాయి. దానికి సపోర్టింగ్గా ఈ ఐరన్ గ్రిడ్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇది మేవాన్ టెక్నాలజీ అని చెప్పని అంటున్నారు. ఆ టెక్నాలజీని తీసుకొచ్చి అమలు చేస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటి ఎక్స్పెరిమెంట్ అవుతుంది. ఒక టవర్, హైయెస్ట్ టవర్ 218 మీటర్ల హైట్లో ఉంటుంది. సో ఆ నిర్మాణం జరిగిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇది ఒక రికార్డ్ హోల్డింగ్ అడ్వెంచర్ కింద అమరావతికి నిలవబోతుంది. అమరావతిలో కట్టే ప్రతి స్ట్రక్చరు దేశంలోనే అత్యంత ఎత్తైన అసెంబ్లీ టవర్ అమరావతిలోనే రెడీ అవుతుంది. దేశంలోనే అత్యంత ఎత్తైన సెక్రటేరియట్ టవర్స్ అమరావతిలోనే రెడీ అవుతుంది. దేశంలోనే అతిపెద్ద డయాగ్రిడ్ టవర్ అమరావతిలోనే రెడీ అవుతుంది. సో ఇలాంటి స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి. వాటికి తగ్గట్టుగా ఇప్పుడు పనులు జోరందుకున్నాయి. బహుశా మరికొద్ది రోజుల్లో, నా లెక్క ప్రకారం 8 నుంచి 10 నెలల్లో అమరావతి స్ట్రక్చర్స్, ఈ డయాగ్రిడ్ స్ట్రక్చర్స్ కనీసం 7-8 అంతస్తులు ఎత్తులేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని స్పష్టంగా చూసేటువంటి వెసులుబాటు అందరికీ వస్తుంది. అమరావతి నిర్మాణంలో ఇదొక ముఖ్యమైనటువంటి ఘట్టం. ఇది పూర్తయితే కనుక అమరావతి చరిత్ర పుటలకు ఎక్కినట్టే.